ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులు, జంగారెడ్డిగూడెంలో సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై వచ్చిన వార్తలు అవాస్తవం, ఇన్ఛార్జి డీఎస్పీ సత్యనారాయణ స్పష్టం. ఘనంగా జంగారెడ్డిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ ప్రథమ వార్షికోత్సవ వేడుక, పలు సేవా కార్యక్రమాల నిర్వహణ. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. అంతేకాకుండా ఉత్సాహంతో డ్యాన్సులు వేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, పగడం సౌభాగ్యవతులతో కలిసి రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఇదొక నిదర్శనమని అన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని, పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తుడికొండ రాము, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు ఆకుమర్తి రామారావు, అల్లూరి రామకృష్ణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, అబ్బిన దత్తాత్రేయ, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. పండగ వాతావరణం నెలకొని ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతుంది. మరి ఈవేళ రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలిసింది ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క పరిపాలన ఏమిటో. ఈ యొక్క పట్టభద్రుల విజయమే మనకి తెలుగుదేశం పార్టీకి విజయానికి నాంది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. మరి ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే మనకి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి 2024న మనం చంద్రబాబు గారిని సీఎం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకున్నారు కనుక అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ 3 ఎన్నికలు జరిగాయండి. 3 కూడా 2 ఘన విజయం సాధించాం. ఒకటి అతి తక్కువలో 200-300లోనే ఉంది. ఒక 2-3 గంటల్లో అది కూడా విజయం సాధిస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో ఒక జోష్ ఏర్పడిందండి. ఎందుకంటే 2024 విజయం సాధిస్తామన్నటువంటి ధీమా వ్యక్తం మేము చేసుకుంటున్నాం. మేము కూడా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓటేశారో ప్రతి ఒక్కరిని మేము గుండెల్లో పెట్టుకుంటాం. మిమ్మల్ని బతుకున్నంతకాలం మర్చిపోవడానికి సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. గ్రాడ్యుయేట్స్ ఆల్రెడీ తీర్పు ఇచ్చారు. గ్రాడ్యుయేట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ వాళ్ళ యొక్క తీర్పును నిస్సందేహంగా ఇచ్చారు. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఒకటి, చదువుకున్న వాళ్ళు ఆలోచించారు అంటే తర్వాత ఆటోమేటిక్గా డెవలప్మెంట్ స్టార్ట్ అవుద్ది. ఈరోజు పట్టభద్రుల ఎలక్షన్స్ ఎమ్మెల్సీలో టీడీపీ ఘన విజయం సాధించినందుకు పండుగ జరుపుకోవడానికి వచ్చినటువంటి నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క అభినందనలు. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మనం ముందుంటాం. దానికి ఇది నాంది ప్రస్తావనగా మేము భావిస్తూ ఇంకా మరింతగా కష్టపడి కేడర్ అంతా కూడా కష్టపడి పనిచేసి రాబోయే అసెంబ్లీకి మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటామని చెప్తూ. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై పోలీసులు దాడి చేశారని వచ్చిన వార్తలపై జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జి డీఎస్పీ కేవీ సత్యనారాయణ స్పందించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను పోలీసులు లాకప్లో ఉంచి దాడి చేశారని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పాఠశాలలో ఎలా ఉండాలి అనే విషయంపై కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. విద్యార్థులపై పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని, వారిపై కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. డీఎస్పీ వెంట సిఐ బాలసురేష్, ఎస్ఐ సాగర్ బాబు ఉన్నారు. జంగారెడ్డిగూడెం హై స్కూల్లో
10th క్లాస్ చదువుతున్నటువంటి 3 బాయ్స్ని నిన్న ఉదయము వాళ్ళ స్కూల్ మాస్టర్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినట్లు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వాళ్ళని వేధించినట్టుగా స్క్రోలింగ్ వస్తుంది. అది సత్యదూరం అండి. ఆ అబ్బాయిలను పిలిపించి ఈవేళ సిఐ గారు, ఎస్ఐ గారు, జంగారెడ్డిగూడెం డిఎస్పీ, నేను ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం విచారించాము. ఆ పిల్లల్ని అడిగితే అలాంటిది ఏమీ మమ్మల్ని ఎవరు వేధించడం కానీ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం కానీ జరగలేదు. వాళ్ళు చదువుకున్నటువంటి స్కూల్లో ఫ్యాన్ ఒకటి డ్యామేజ్ అవటము, అది కొంచెము పాడైన దాని మీదట ప్రిన్సిపాల్ గారు, అక్కడ ఉన్నటువంటి కాలేజీ హెచ్ఎం గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని కౌన్సిలింగ్ నిమిత్తము వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకుని రావటం జరిగింది. పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకుని వచ్చారంటే అక్కడ కొన్ని ఆర్టికల్స్ మిస్ అవటం వల్ల, అవి డ్యామేజ్ అవటం వల్ల దానికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందేమో, పోలీసుల దగ్గర అయితే నిజం చెప్తారనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చామని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అలాంటిది ఏదైనా తప్పు జరిగితే పేరెంట్స్ సమక్షంలో పెట్టాలి, కానీ పోలీస్ స్టేషన్కి చిన్న పిల్లల్ని అంత తీసుకురావాల్సిన అవసరం లేదు. ధర్మిలా నిన్న ఎస్ఐ గారు ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ వాళ్ళు తీసుకొచ్చే సమయానికి సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు బయటే 1 గంట 2 గంటలు వాళ్ళ పేరెంట్స్ వచ్చేదాకా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత ఆ మాస్టారు ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. ఆ పిల్లలను స్క్రోలింగ్లో వచ్చినట్టుగా లాకప్లో పెట్టడం కానీ, కొట్టడం కానీ, నిర్బంధించడం కానీ నిన్న ఏమీ జరగలేదని ఆ పిల్లలే చెప్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా మేము విచారించాము. ఇవి మరి ఎందుకు తొందరపాటు వల్ల ఆ విధంగా వచ్చిందో తెలియదు. దానిపైన కూడా విచారణ చేస్తాము. జంగారెడ్డిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ ప్రథమ వార్షికోత్సవ వేడుకను శనివారం ఘనంగా జరిపారు. కారాటం వై జంక్షన్లోని దండముడి వశిష్ఠ కళ్యాణ మండపంలో మ్యాక్స్ చైర్మన్ దాకారపు నరసింహమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో ఏపీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ కార్యదర్శి చెలసాని రాఘవేంద్రరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జట్టి గురునాథరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మ్యాక్స్ సొసైటీని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం 1 సైకిల్, 2 ట్రైసైకిళ్లు, 1 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అదేవిధంగా ఖాతాదారులకు లక్కీ డిప్ ద్వారా బహుమతులను అందజేశారు. ముందుగా అభినవ కూచిపూడి నాట్య అకాడమీ శిష్య బృందం నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో మ్యాక్స్ డైరెక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు బండారు సత్యనారాయణ, దాకారపు కృష్ణలతో పాటుగా పలువురు ప్రముఖులు, ఖాతాదారులు, సిబ్బంది పాల్గొన్నారు. నూట 19 సంవత్సరాలుగా చట్టరూపం దాల్చి పనిచేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. దీనిలో ఎన్ని బలహీనతలున్నా సమాజంలో ఉన్న బలహీనతలతో పాటు సమాజంతో పాటు ఈ సహకార వ్యవస్థ కూడా విభిన్న జీవన రంగాలకి విస్తరిస్తూ వచ్చింది. దానిలో భాగంగానే ఇవాళ ఈ దేశంలో సహకార వ్యవస్థ ముందుకు పోతా ఉంది. సహకార రంగంలో పనిచేసేటువంటి వారంతా కూడా దృఢంగా భావిస్తా ఉన్నారు. ఇవాళ సమస్త జీవన రంగాల్లో ఎడ్యుకేషన్, హెల్త్ తో పాటు అన్ని జీవన రంగాల్లో ఇవాళ సహకార వ్యవస్థ యొక్క మూలాలు అనేవి మనకు కనపడతా ఉంటాయి. ఇవాళ ఈ మధ్య ఆంజనేయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సహకార సంస్థ స్థాపించి 1 ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో కూడా వారు మరిన్ని విజయాలు సాధించాలని, ఒక బలమైనటువంటి సహకార వ్యవస్థ నిర్మాణానికి వారు కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. శ్రీ మధ్య ఆంజనేయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ జంగారెడ్డిగూడెం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజలు, మా ఖాతాదారులు, శ్రేయోభిలాషుల సహకారంతో దిగ్విజయంగా సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా ఇక్కడ మా ఖాతాదారులందరినీ కూడా పిలుచుకుని మేము ప్రథమ వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవానికి ఈరోజు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా చెలసాని రాఘవేంద్రరావు గారు, రవీంద్ర గారు, రాజమండ్రి నుంచి వీళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషించే విషయం. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించుకుంటూ ఒక చిన్న సేవా కార్యక్రమాన్ని కూడా ఈ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా 1 సైకిల్, కుట్టు మిషన్, 2 వీల్ చైర్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ భవిష్యత్తులో మరింత మీ యొక్క ప్రజల యొక్క నమ్మకాన్ని మేము మరింత చూరుకొని భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్తూ అందరికీ కూడా సామాన్య ప్రజలకి రిమోట్ ప్లేసెస్లో ఎక్కడైతే బ్యాంకింగ్ వ్యవస్థ
అవసరం పడుతుందో అక్కడ మేము వెళ్ళి భవిష్యత్తులో మరింత ప్రజలకు ఉపయోగపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భక్తుల సౌకర్యార్థం జంగారెడ్డిగూడెం నుంచి అరుణాచలం, వాడపల్లి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పిపివి గంగాధరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో శనివారం డిఎం గంగాధరరావు మీడియాతో మాట్లాడారు. ప్రతి నెల పౌర్ణమి ముందు రోజు జంగారెడ్డిగూడెం డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ప్రతి శనివారం తెల్లవారుజామున 5 గంటలకు వాడపల్లికి ప్రత్యేక బస్సు నడుపుతున్నామని తెలిపారు. ఈ బస్సు సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు, భక్తులకు శుభవార్త. ఏపీఎస్ఆర్టీసీ వారు జంగారెడ్డిగూడెం డిపో వారు అరుణాచలం యాత్రా స్పెషల్ నడపబడుతున్నారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయు భక్తుల సౌకర్యార్థం జంగారెడ్డిగూడెం నుండి ప్రతి నెల పౌర్ణమి ముందు రోజు ఈ యొక్క సూపర్లగ్జరీ బస్సు సర్వీసు నడపబడుతుంది. ఈ బస్సు వెళ్ళేటప్పుడు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం క్షేత్రాలను దర్శించుకుని అరుణాచలం వెళ్ళింది. మరల అరుణాచలంలో దర్శన అనంతరం గిరి ప్రదక్షిణ దర్శనం అనంతరం మరల జంగారెడ్డిగూడెంకు బయలుదేరి రావాలి. కనుక జంగారెడ్డిగూడెం మరియు ఈ ప్రాంత భక్తులందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచు. టికెట్ ధర ప్రతి ఒక్కరికి 2800 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెం డిపో వారు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం బస్సును నడపబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వాడపల్లి దర్శనార్థం ఈ బస్సుని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. టికెట్ ధర ఒక్కింటికి సుమారు 115 రూపాయలుగా నిర్ణయించమని. సమస్యల పరిష్కారం కోసం విశ్రాంత ఉద్యోగులు రోడ్డెక్కారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయం వద్ద శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి సూర్యచంద్రరావు, కొమ్ముకూరి నాగేశ్వరరావు, ఎస్ రాధాకృష్ణ, బాలకృష్ణ, ఎస్కే దాదా, రంగల సత్యనారాయణ, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. అమరావతి జేఏసీ ధర్నా పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల వారు, పెన్షనల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమానికి ఈరోజు మన ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అయింది. సరే, మనకి ముఖ్యంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనం అమరావతి చేసి ఒక అల్టిమేటం ఇచ్చినా సరే వాళ్ళు స్పందించకపోవడం, మీ కోరికలు తీరుస్తామని రాతపూర్వకంగా కూడా ఒప్పుకున్న అంశాలను ఆ రాతలో ఆ మినిట్స్లో చేర్చబడడం చాలా దురదృష్టకరమైన అంశం. అందువలన ఈ ధర్నా కార్యక్రమం చేపట్టి దశలవారీ కార్యక్రమం చేయడం తప్పట్లేదు. రాష్ట్ర పెన్షన్స్ అధ్యక్షుల వారి ఆదేశానుసారం జంగాడ మండలంలోని పెన్షన్స్ భవనం నందు మన పెన్షన్స్ అందరూ కూడా ఈ రోజుని ఈ ధర్నా కార్యక్రమం జరగడమైంది. ప్రత్యేక దీంట్లో నుండి మన పెన్షన్స్ కానీ ఉపాధ్యాయులందరూ కూడా ఓటుదారుని జీతాలు ఇవ్వాల్సింది గాను, రావాల్సిన డిఏ బకాయిలు ఇప్పించేలాగా, అలాగే కొత్త డిఏలు ఇచ్చేలాగాను పిఆర్సీ బకాయిలు ఇప్పించవలసిందిగా దానికి ఇవ్వడం జరగడం ప్రభుత్వం వారు స్పందించకపోవడం వలన దానికి నిరసనగా ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం జంగాడ పెన్షన్ భవనం జరగడమైనది. మరి పెన్షనర్ సంఘం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు, జేఏసీ పిలుపు మేరకు మరి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మాకు పిఆర్సీ ఏరియార్స్ చెల్లించాలి, డిఏ ఏరియార్స్ చెల్లించాలి. ఇంతవరకు ఒక్క పైసా కూడా మాకు ఇవ్వలేదు. పిఆర్సీ వచ్చిన తర్వాత 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 3 డిఏలో 1 డిఏ కూడా ఇంతవరకు ప్రకటించలేదు. వెంటనే కనీసం రేపు ఉగాదికైనా మరి డిఏలు ప్రకటిస్తారని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధుర రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధుర ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరి అయిన క్వాలిటీ, సరి అయిన క్వాంటిటీకి ప్రాధాన్యతనిస్తున్న మన మధుర ఎలైట్. మీరు కోరుకున్న రుచులన్నీ ఒకే చోట. నోరూరించే వెజ్, నాన్ వెజ్ రుచులు, పిజ్జా. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధుర రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధుర ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరి. వెల్కమ్ బ్యాక్. అల్పపీడన ప్రభావంతో శనివారం ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించినప్పటికీ ఆకాశం ఒక్కసారిగా మేఘావృతంగా మారి భారీ వర్షం పడింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టీ నరసాపురం మండలం
మధ్యాహ్నపు వారిగూడెంలో ఈదురుగాలులతో పాటు వడగండ్ల వర్షం కురిసింది. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో ఒక ఇంటిపై చెట్టు కూలి మహిళ మృతి చెందింది. ఇదిలా ఉండగా వరి, మిర్చి పంటలు చేతికి అందే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన ఈ వర్షం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి పలు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో మానికల రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ప్రధాన అర్చకులు రవికుమారాచార్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు వాసవి సాయి నగేష్లు కోరారు. మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన మరియు స్వామివారి యొక్క తోమాల సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నివేదన కార్యక్రమాన్ని నిర్వహించి తర్వాత మంగళాశాసన అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు శనివారం కావడంతో విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా చక్కగా నిర్వహించడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. మన ఆలయంలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు అష్టదళ పద్మారాధన సేవ కార్యక్రమం, స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అవకాశం ఉన్న భక్తులంతా కూడా ఈ అష్టదళ పద్మారాధన, స్వర్ణ పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 59వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఉత్సవాల్లో రెండో రోజైన శనివారం ముత్తైదువులచే సామూహిక శ్రీచక్ర నవావరణార్చన నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణ నిర్వహణలో ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక శ్రీచక్ర నవావరణ అర్చనలో అమ్మవారి ఉత్సవమూర్తికి మహిళలు స్వయంగా అర్చన చేసుకునే అవకాశం కల్పించారు. దీనితో పాటుగా నిత్య పూజా కైంకర్యాలు యథావిధిగా జరిగాయి. పోలిపర్తి సన్యాసి ఎర్రమ్మ దంపతులు, పంచాడ పట్టియ కొండమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి మనవడు పోలిపర్తి దుర్గారావు, వీరలక్ష్మి దంపతులు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి 1,08,000 రూపాయలు విలువ కలిగిన వెండి కిరీటాన్ని సమర్పించారు. దాతలకు అమ్మవారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని ఇచ్చి వేదమంత్రాల ఆశీర్వచనాలతో ఘనంగా సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ సన్నిధానం నందు అమ్మవారి యొక్క 59వ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ద్వితీయ దివసం అంటే రెండవ రోజు ప్రాతకాలం నుండి అమ్మవారి యొక్క అర్చనాది కైంకర్యములతో పాటుగా స్త్రీమూర్తులచే విశేషంగా శ్రీచక్ర నవావరణ పూజాది కార్యక్రమాలంతా కూడా చక్కగా అమ్మవారికి ఆ బిందువుకి అందరూ కూడా స్త్రీమూర్తులచే తర్పణమంతా కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి శ్రీచక్రంలో ఉన్నటువంటి నవ ఆవరణలకి కూడా విశేష పూజాది కార్యక్రమాలతో పాటుగా అమ్మవారికి అదేవిధంగా కుంకుమార్చన కార్యక్రమాలంతా కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జాతర మహోత్సవాల్లో భాగంగా తృతీయ దివసము అంటే రేపు ఆదివారము అమ్మవారి యొక్క సన్నిధానం నందు విద్యార్థులచే జ్ఞానప్రదాయిని అయినటువంటి మహాసరస్వతి స్వరూపమైనటువంటి నూకాలమ్మ అమ్మవారి యొక్క సన్నిధానంలో చక్కగా విద్యార్థిని యొక్క పరీక్షలో చక్కగా ఉత్తీర్ణత పొందడం కోసము వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం అమ్మవారి యొక్క సన్నిధానం నందు విద్యార్థులచే సామూహికంగా కుంకుమార్చన, సరస్వతి పూజాది కార్యక్రమాలంతా కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఏలూరుకి చెందిన ఇంజనీర్ సిండికేట్ ఆధ్వర్యంలో జరిగిన జోనల్ లెవెల్ టాలెంట్ ఎగ్జామ్స్లో జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్ విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచారు. 7వ తరగతి విద్యార్థిని పి విన్సీ జోనల్ లెవెల్లో 2వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 4, 5, 6 తరగతులు చదువుతున్న 40 మంది విద్యార్థులు పలు బహుమతులు గెలుచుకోవడం విశేషం. ఈ సందర్భంగా వీరిని స్కూల్ ప్రిన్సిపాల్ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డిలతో పాటుగా ఉపాధ్యాయులు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులు, జంగారెడ్డిగూడెంలో సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై వచ్చిన వార్తలు అవాస్తవం, ఇన్ఛార్జి డీఎస్పీ సత్యనారాయణ స్పష్టం. ఘనంగా జంగారెడ్డిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ ప్రథమ వార్షికోత్సవ వేడుక, పలు సేవా కార్యక్రమాల నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.